నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బీహార్, ఒడిశాలలో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన నరేంద్ర మోదీ. రేపు విశాఖలో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ. గిన్నిస్ రికార్డు సాధనే లక్ష్యంగా విశాఖలో 25,000 మంది గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలు. విజయవాడ కృష్ణానదిలో పడవలపై నిర్వహించిన యోగా సాధనకు ప్రపంచ రికార్డ్. 5 ఏళ్ల తర్వాత సిక్కింలోని నాదులా నుండి ప్రారంభమైన కైలాస మానస సరోవర్ యాత్ర. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటించారు. ఈ సందర్భంగా డెహ్రాడూన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్ సంస్థను సందర్శించారు. తొలుత ఆమె దృశ్య మాధ్యమం ఉన్న విద్యార్థులకు స్మార్ట్ యాక్సెస్ కిట్లు, కళ్లద్దాలను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సమాజంలోని దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ సానుభూతి, ప్రేమను కలిగి ఉండాలని సూచించారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వాలు ఇతర విద్యార్థులతో సమానంగా అనేక అవకాశాలు కల్పిస్తున్నాయని, వాటిని వినియోగించుకొని జీవితంలో పైకి ఎదగాలని సూచించారు. उन्नत तकनीकी की सहायता से दिव्यांगजन भी मुख्य धारा में अपने योगदान देने में सक्षम हो सकते हैं। मुझे ये जानकर प्रसन्नता हुई है कि इस संस्थान द्वारा समावेशी शिक्षा प्रणाली एवं नवीनतम तकनीकी संसाधनों के माध्यम से विद्यार्थियों के सर्वांगीण विकास पर विशेष बल दिया जा रहा है। शिक्षा सशक्तिकरण का एक शक्तिशाली माध्यम है। शिक्षा के माध्यम से कोई भी व्यक्ति अपनी सपनों को साकार कर सकता है और राष्ट्र निर्माण में सक्रिय भूमिका निभा सकते हैं। ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువలను సంరక్షించేందుకు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. సంవిధాన్ హత్య దివస్ను పురస్కరించుకొని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. 1975 జూన్ 25న భారత్లో అత్యవసర పరిస్థితి అమలైన తీరు, ప్రజాస్వామ్య విలువలపై ఆయన ప్రస్తావించారు. 75th year of our republic. We became independent 47. The 75th came earlier, but we became a republic. So we were starting that adoption of the Indian Constitution 75th year. And this day was declared officially by a Gazette notification on July 11, 2024, that June 25th will be Svidhan Hatya Divas. And this is to make this event as a somber reminder that we have to be ourselves guardians and watchdogs of democratic values. So I urge all of you to carefully spend time. One homework was fundamental duties. Second is, please learn everything you can about emergency. Then you will come to know. ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశా పర్యటనలో భాగంగా భువనేశ్వర్లోని జనతా మైదానంలో జరిగిన కార్యక్రమంలో 18,600 కోట్లకు పైగా విలువైన 105 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఒడిశా విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించడంతో పాటు కొత్త రైళ్లను ప్రారంభించారు. లఖ్పతి దీదీలను సత్కరించారు. ప్రధానమంత్రి ప్రారంభించిన ప్రాజెక్టులలో తాగునీరు, నీటిపారుదల, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, గ్రామీణ రోడ్లు, వంతెనలు, జాతీయ రహదారులు, రైల్వే మౌలిక సదుపాయాలు ఉన్నాయి. సోనేపూర్ పురన్ కటక్ రైల్వే మార్గాన్ని ప్రారంభించిన తర్వాత బౌద్ధ్ జిల్లాకు మొదటి ప్యాసింజర్ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. आज 20 जून का ये दिन बहुत विशेष है। आज ओडिशा की पहली बीजेपी सरकार ने सफलता के साथ 1 साल पूरा किया है। ये वर्षगांठ सिर्फ सरकार की नहीं है, ये सुशासन की स्थापना की वर्षगांठ है। यह 1 साल जन सेवा और जन विश्वास को समर्पित है। ये ओडिशा के करोड़ों मतदाताओं के विश्वास पर खरा उतरने के
ईमानदार प्रयास का एक शानदार वर्ष है। ఒడిశా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. భువనేశ్వర్లో నిర్వహించిన రోడ్ షోలో వేలాది మంది ప్రజలు తరలివచ్చి ప్రధానికి స్వాగతం పలికారు. జాతీయ పతాకాలతో, గిరిజన సాంప్రదాయాలతో, వివిధ కళా ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా మోదీ మోదీ నినాదాలు మిన్నంటాయి. ప్రధాని తన కాన్వాయ్ నుండి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ పర్యటనలో భాగంగా సివాన్లోని జసోలీలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక చర్యలు తీసుకుందన్నారు. రానున్న కాలంలో మరిన్ని ప్రాజెక్టులు బీహార్కి రానున్నాయని తెలిపారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదంతో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ఎన్డీఏ ప్రతీకగా నిలిచిందన్నారు. ఈ వేదికపై నుండి మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సివాన్లో 5,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. मैं बिहार वासियों को विश्वास देने आया हूं। हमने भले बहुत कुछ किया हो, करते रहे हैं, करते रहेंगे, लेकिन इतने से शांत होकर के चुप रहने वाला मोदी नहीं है। अब बहुत हो गया, बहुत कर लिया जी नहीं, मुझे तो बिहार के लिए और भी बहुत कुछ करना है, आपके लिए करना है, यहाँ के गांव गांव के लिए करना है, यहाँ के घर घर के लिए करना है, यहाँ के हर नौजवान के लिए करना है। किसी के साथ भी भेदभाव न हो, ये हमारे संविधान की भावना है। हम भी इसी भाव से कहते हैं, सबका साथ सबका विकास। అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. ప్రధాని ఒడిశాలోని భువనేశ్వర్ పర్యటన ముగించుకుని విశాఖ చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నౌకాదళానికి చెందిన అతిథి గృహంలో ఈ రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం విశాఖలోని ఆర్కే బీచ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేస్తారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది హాజరవ్వనున్నారు. యోగా కేవలం ఆసనాలు కాదని, అందరికీ క్రమశిక్షణ నేర్పుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 25,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసే కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు కలిసి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యావత్ భారతదేశమే కాక ప్రపంచం మొత్తం ఈరోజు విశాఖ వైపు చూసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజన బిడ్డలు చరిత్ర సృష్టించారని మంత్రి అభినందించారు. ఛాతి దగ్గర నమస్కార ముద్ర, గడ్డం కింద. ఓం అర్కాయ నమః, ఓం రవయే నమః. ఈరోజు ఇక్కడ గిరిజన పిల్లలు చూస్తే నాకు గుర్తొచ్చేది కమిట్మెంట్, పట్టుదల. 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు ఆనాడు మీరు చేసినప్పుడు మేమందరూ ఆశ్చర్యపోయాం. అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ రోజు మనందరం గర్వపడాల్సిన రోజు. యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు. దాదాపు 25,000 మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం. ఇదొక వరల్డ్ రికార్డ్. రేపు ప్రకటిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏం తింటావు నువ్వు? డాడీ నూడిల్స్. అరే ఆర్డర్ తీసుకోండి. చోటు చింటూ ఎవరైనా ఉంటే తినడానికి ఏమైనా పెట్టండి. అయ్యో ఆర్డర్ తీసుకో. ధాన్యాలు ఇవ్వండి, భోజనం దొరకదు. ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా అన్నా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముతారని. అందుకే మా నమ్మకం
గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. ఇది చూపించండి. పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్. నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీస్. మెచ్చుకున్నాం. నిన్ను కాదు, యాప్ ని. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. పప్పు, ఓయ్ పప్పు, ఆకలేస్తుంది. ఏంటి? అరే నువ్వు రావయ్యా. ఆగండి. ఓయ్ మగపల్లి వారు వచ్చేసారు. ఖాళీ ఖాళీ. చేతులు ఎందుకు జోడిస్తున్నారు? భోజనం ఎక్కడ? భోజనాలు అయితే లేవండి మేడం. ఏంటి వదినా? ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా అన్నా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముతారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. తిరిగి వార్తలకి స్వాగతం. గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాల కార్యక్రమం అందరిలో స్ఫూర్తి నింపుతుందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ అన్నారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 25,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేశారు. గిన్నిస్ రికార్డు సాధించడమే లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఎందరో విద్యార్థులకు ప్రేరణగా నిలిచిందన్నారు. आज यहाँ आकर मुझे बहुत प्रसन्नता है कि एक साथ 25,000 जो हमारे पहाड़ों में जंगलों में रहने वाले जो हमारे बालक है, जो हमारे स्कूल में पढ़ने वाले विद्यार्थीगण है, हमारी बेटियां है, कि उन्होंने एक वर्ल्ड रिकॉर्ड यहाँ पर स्थापित किया और इसके पहले भी आपने वर्ल्ड रिकॉर्ड स्थापित कर चुका है. लगभग 12 सूर्य नमस्कार 15 मिनट के भीतर करके आपने भी गिनीज बुक वर्ल्ड रिकॉर्ड यहाँ पर स्थापित किया है. मैं आप सभी को बहुत बहुत शुभकामना देता हूँ. విశాఖపట్నంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో 5 లక్షల మందికి పైగా ప్రజలు కలిసి యోగా చేయనున్నట్లు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొట్టేచా తెలిపారు. విశాఖలో ఈరోజు ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ ఏడాది యోగా దినోత్సవం ఎంతో ప్రత్యేకమైందన్నారు. విదేశీ ప్రతినిధులు సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు. ये बहुत बड़ा कार्यक्रम है. इसके साथ साथ भी हम बहुत सारे 10 वर्ष जैसे सिग्नेचर इवेंट्स है. 10 वर्ष की 10 सिग्नेचर इवेंट हमने विजुअलाइज करी है. एक प्रमुख इवेंट जो मैं मेंशन करना चाहूँगा कि हमने योग बंधन कार्यक्रम विजुअलाइज किया था. तो 15 देशों से 17 अतिथि जो योग के एक्सपर्ट्स हैं, योग के क्षेत्र में अग्रणी हैं अपने अपने देशों में, उनको हमने यहाँ बुलाया है और यहाँ पर आइकॉनिक लोकेशंस पर उनको लेके जा रहे हैं. वो भारतवर्ष में आकर के भारत के लोगों को योग का जो अपना जो कॉमन योग प्रोटोकॉल उसको लीड करेंगे. ये एक बड़ा यूनिक है. उनके लिए एक विशेष अनुभव है. एक भारत के आतिथ्य का वो एक प्रकार से एक उनको फर्स्ट हैंड जिसको कहते हैं एक्सपीरियंस होगा. और योग डिप्लोमेसी जिसको कहते हैं कि हमारा जो योग है वो भारत की धरोहर है, भारत का विज्ञान है, दुनिया भर में फैला है. तो योग डिप्लोमेसी के माध्यम से हम योग को विश्व भर में लेके जाना चाह रहे हैं, उसको सशक्त बनाना चाह रहे हैं. 5 ఏళ్ల విరామం అనంతరం కైలాస మానస సరోవర్ యాత్ర ఈరోజు సిక్కింలోని నాథుల నుండి ప్రారంభమైంది. మొత్తం 36 మంది సభ్యుల బృందం ఈ పవిత్ర యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రను గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంవత్సరం మొత్తం 10 బ్యాచ్లు నాథుల నుండి కైలాస మానస సరోవర్ను సందర్శిస్తాయి. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో తీర్థయాత్రను పునరుద్ధరించడానికి చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. 5 वर्षों से हमारा सबसे पूजनीय सबसे बड़ा आस्था का केंद्र इसी कारणवश बंद था, वो आज पुनः केंद्र सरकार के सहयोग से और केंद्र सरकार के प्रयत्नों से आज पुनः चालू हुआ है.
और मैं सिक्किम की पूरी सरकार, स्टेट सरकार और सिक्किम वासियों का भी आभार मानता हूं कि उन्होंने 2-3 दिन से लगातार उनका सेवा की है। उनको जैसे यात्रा में जाए उसी तरह से उनका व्यवहार किया है। और मेरा भी और सिक्किम के हमारे सारे मंत्रिमंडल के जो यहाँ आए हुए लोग हैं उनका भी सौभाग्य है, हमें इस बड़े तीर्थ यात्रा को पहले गुरु को रवाना करने का मौका मिला। ఈ నెల 11వ తేదీన విజయవాడ బెరం పార్కులో నిర్వహించిన యోగా కార్యక్రమం ప్రపంచ రికార్డు సాధించింది. కృష్ణా నదిపై ఔత్సాహికులు పడవలపై యోగా చేయగా ప్రపంచ రికార్డుకు సంబంధించి ఇవాళ ధృవీకరణ పత్రాలు అందజేశారు. వరల్డ్ రికార్డు యూనియన్ ప్రతినిధి అలీషా రెనాల్డ్స్ నుండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్తో పాటు విజన్ 2047 లక్ష్యాలను చేరుకోవడానికి యోగా వేడుకలు ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. గిరిజనుల వికాసానికి సామాజిక అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ధర్తీ అభాజన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకానికి ఎంపికైన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మందని మండలం బట్పల్లి గ్రామంలో అధికారులు గిరిజనులకు అవగాహన కల్పించారు. అందులో భాగంగా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, మీ సేవ, భూ సంబంధిత అంశాలు, ప్రధానమంత్రి విశ్వకర్మ, రూపే కార్డు, డిజిటల్ చెల్లింపులపై గిరిజనులకు అధికారులు వివరాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ పథకాలకు అర్హులైన వారికి కార్డులను తక్షణమే మంజూరు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయా శ్రీ హర్ష మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని స్కీమ్స్ కి ట్రైబల్ పాపులేషన్ కి ఒకే రోజు ఈ విలేజ్ వచ్చి పెండింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఒకేసారి క్లోజ్ చేస్తుంది. మీరు చూసినట్టయితే డిపార్ట్మెంట్స్ అంటే ఆధార్ సెంటర్ కానీ మీ సేవా సెంటర్ ఉంటుంది. తర్వాత అక్కడ మీ రేషన్ కార్డ్స్ ఏమైనా అప్లై చేసుకోవాలంటే అక్కడ ఆ కౌంటర్ ఉంది. తర్వాత దాని పక్కన ఇంకొక కౌంటర్ ఉంది. ఇక్కడ హెల్త్ కి సంబంధించిన ఏమైనా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఎన్ఆర్ఈఎస్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే బ్యాంకింగ్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే మీరు ఒక 1 minute బయోమెట్రిక్ పెట్టేసి 5 నిమిషాల్లో మీకు ఏటీఎం కార్డు కూడా ఇస్తారు. సో అట్లా గవర్నమెంట్ సంబంధించిన ప్రతి స్కీము సాచురేషన్ మోడ్లో ఈ ధర్తీ ఆబా ప్రోగ్రాంలో క్లియర్ చేద్దాం అన్నట్టు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడంతో మీడియా పాత్ర కీలకమని భారత ఎన్నికల సంఘం ఉప సంచాలకులు పి పవన్ అన్నారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన 23 నూతన కార్యక్రమాల గురించి వివరించారు. ఉప ఎన్నికలకు ముందు ప్రత్యేక సార్వత్రిక నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక పోలింగ్ కేంద్రానికి గరిష్టంగా 1200 మంది ఓటర్లకు మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. ఓటర్లకు మొబైల్ డిపాజిట్ సదుపాయాన్ని కల్పించడంతో పాటు అపార్ట్మెంట్లు, కాలనీల్లో అదనపు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమంలో 5,000 మంది పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. పోలీస్ పెరేడ్ మైదానంలో యోగా దినోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ యోగా దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. On the eve of International Yoga Day, which is going to be tomorrow, June 21st of 2025, as the call given by Honorable Prime Minister and Honorable Chief Minister of Andhra Pradesh, in Anantapuram district, we have made all the arrangements. There will be one district level program in the Police Training College with 5,000 members strong, and in 6,002 venues across the district at village level and ward level, the trainers who have already been trained are going to do the demonstration. I'm requesting all the 10 lakh plus citizens who have expressed interest in doing yoga to participate at your secretariat level and make this program a grand success. ఇప్పుడు ఒక చిన్న విరామం. స్కై ఫ్లైలో అందరికీ స్వాగతం. బిజినెస్ క్లాస్ కోసం ట్రై చేస్తే ఆకలేస్తుంది ఇంకా ఇదంతా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. నాకు ఒక వెజ్ శాండ్విచ్, ఒక ఆరెంజ్ జ్యూస్, ఇంకా కొన్ని క్యాష్యూస్ తీసుకుని రండి. సారీ సార్, ఈ రోజు ఫ్లైట్ లో తిండి లేదు సార్. మీ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉందని ఆశిస్తున్నాము. ఎందుకు? రైతు సెలవులో ఉన్నాడు సార్. ఏంటి? ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదన్నా, మేము రైతులం, మాకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్.
ఒడిశాలోని అనేక జిల్లాల్లో డయేరియా కేసులు పెరుగుతూ ఉండటంతో కేంద్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది. బాజాపూర్, భద్రక వంటి జిల్లాల్లో అతిసార కేసుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర బృందం జిల్లాల్లోని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. గ్రామాలలో కొలాయి బావి నుండి నీటి నమూనాలు సేకరించి స్థానిక ప్రజల నుండి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అతిసారంపై అవగాహన పెంచడానికి గ్రామాల్లో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. నీటి వనరులను శుభ్రంగా ఉంచేందుకు శుద్ధీకరణ చర్యలు చేపట్టడం ద్వారా ప్రత్యామ్నాయాలు ప్రారంభించామని, ఆసుపత్రులు కూడా సిద్ధంగా ఉంచామని అధికారులు తెలిపారు. కాగా ఇప్పటివరకు అతిసారంతో 8 మంది మృతి చెందగా 16 నమూనాల్లో పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచ విద్యలో భారతదేశం ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. 12 ఐఐటీలతో సహా 54 విశ్వవిద్యాలయాలతో భారతదేశం QS ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2026లో 4వ స్థానంలో నిలిచింది. మొదటి 3 స్థానాల్లో US, UK, చైనా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 54 ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో నాణ్యమైన విద్యని అందిస్తూ భారత్ అంతర్జాతీయ యవనికపై తన సత్తా చాటింది. ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్ ప్రపంచ ర్యాంకింగ్స్లో ముందు వరుసలో నిలవడం విశేషం. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేపాల్లోని ఇండియన్ మిషన్ ఈరోజు ఫకారాలోని ఫేవా లేక్ సైడ్లో యోగా సెక్షన్ను నిర్వహించింది. నేపాల్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఫేవా సరస్సు. ఈ సరస్సు మధ్యలో ఉన్న తాల్ భైరవి ఆలయానికి బోటింగ్ సౌకర్యాలు ఉన్నాయి. వందలాది మంది యోగా ప్రియులు ఈ సెక్షన్లో పాల్గొన్నారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే ఇతివృత్తంతో నేపాల్లో 75 రోజుల నుండి నిర్వహించి యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తుంది. రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాలకు మేలు చేసేలా పలు సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన యువతకు ఉపాధి మార్గాలను చేరువ చేసింది. ఈ పథకం కింద లబ్ధి పొంది కర్ణాటకలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న నందీష్ అనే రైతు విజయగాథపై దూరదర్శన్ అందిస్తున్న కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కర్ణాటకకు చెందిన నందీష్ క్రమం తప్పకుండా ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వింటాడు. ఈ క్రమంలోనే ఒకరోజు ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పథకంపై ప్రధాని సందేశాన్ని విన్నాడు. ప్రధాని సందేశంతో స్ఫూర్తి పొందిన ఆయన ఆర్గానిక్ నంది బ్రాండ్ పేరుతో సేంద్రియ పద్ధతిలో బెల్లం తయారీని ప్రారంభించాడు. జీవామృతం, సేంద్రియ ఎరువులను ఉపయోగించి చెరుకును పండిస్తున్నాడు. అనంతరం ఆ చెరుకు నుంచి సేంద్రియ పద్ధతుల ద్వారా బెల్లాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. మొదట తక్కువ పరిమాణంలో మార్కెట్లోకి విడుదల చేయగా దానికి విశేష స్పందన లభించింది. అనంతరం తగిన మద్దతు ధర కూడా లభించటంతో ప్రస్తుతం ఉత్సాహంగా బెల్లం తయారీని చేపడుతున్నాడు. ఈ సేంద్రియ బెల్లం ఉత్పత్తికి అనుగుణంగా ఉండే సాంకేతిక పరికరాలను నందీష్ సమకూర్చుకున్నాడు. వాటి ద్వారా సులభంగా ఉత్పత్తి కార్యకలాపాలను చేపడుతున్నాడు. ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేస్తూ ఉండటంతో చామరాజ్నగర్, మైసూర్, బెంగళూరు జిల్లాల్లో బెల్లానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ ప్రయత్నంలో తాను స్వయం సమృద్ధిని సాధించటమే కాకుండా తనతో పాటు మరో 4గురికి నందీష్ ఉపాధిని కల్పిస్తున్నాడు. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ప్రస్తుతం మనం ఆహారంలో భాగంగా తీసుకునే కాయగూరలు, పళ్ళు చాలా వరకు విషపూరిత రసాయనాలతో పండిస్తున్నారు. వీటి వల్ల మన ఆరోగ్యం దెబ్బతిని వ్యాధుల బారిన పడుతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యానికి ఎంతమాత్రం హాని చేయని సేంద్రియ పద్ధతుల ద్వారా నందీష్ బెల్లం తయారీని చేపడుతున్నాడు. లాభాలపై దృష్టి పెట్టకుండా ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ తరహా వ్యవసాయ పద్ధతుల నుంచి ఇతర రైతులు స్ఫూర్తి పొందుతున్నారు.
దేశ భద్రతలో అనునిత్యం బిజీగా ఉండే సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ సిబ్బంది యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజస్థాన్లోని ఎడారిలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో బీఎస్ఎఫ్కు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. దేశ భద్రతలో ఒత్తిడిని ఎదుర్కొనే సిబ్బందికి యోగా ద్వారా ఉపశమనం కలుగుతుందని అధికారులు తెలిపారు. యోగాను తమ జీవితంలో భాగం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ జీవితాలను సుసంపన్నం చేసుకుంటూ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ముఖ్యంగా బ్రెజిల్లోని సావో పాలో నగరంలో యోగాకు విశేష స్పందన లభిస్తుంది. అక్కడ ప్రతి వీధిలోనూ యోగాను నేర్పించే సంస్థలు వెలిశాయి. స్థానికులు భారత శిక్షకుల నుండి యోగాను నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్వతహాగా బ్రెజిల్ ప్రజలు ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తారు. దీంతో ఆ దేశంలోని యోగా శిక్షకులకు మంచి డిమాండ్ ఏర్పడింది. తమ వద్దకు వచ్చే వారిలో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో వచ్చేవారే అధికంగా ఉన్నారని బ్రెజిల్లోని భారత యోగా శిక్షకులు పేర్కొంటున్నారు. యోగా సాధనతో వారు ఒత్తిడి, ఆందోళన తగ్గించుకుంటున్నారని సత్యేంద్ర కుమార్ సింగ్ అనే శిక్షకుడు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1000కి పైగా పాయింట్లు లాభపడగా నిఫ్టీ 25,100 మార్కును దాటింది. ఈ ఉదయం 81,354 పాయింట్ల వద్ద ఫ్లాట్గా ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా భారీ లాభాల్లో కొనసాగింది. ఇంట్రాడేలో 82,494 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 1046 పాయింట్ల లాభంతో 82,408 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 319 పాయింట్లు లాభపడి 25,112 వద్ద స్థిరపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 123వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mycov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.